హాయ్ హలో అండి. ఈ రోజు మీరు తెలుసుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ చాలా రోజుల నుంచి మీకు డౌట్ ఉన్నటువంటి ఒక టాపిక్ అన్నమాట. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు క్లాసెస్‌లో కూడా. అసలు యూనివర్స్ అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? వైబ్రేషన్ అంటే ఏంటి? అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అని మా క్లాసెస్‌లో స్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్‌లో చాలా వింటూనే ఉంటారు. సో, అలా విన్నప్పుడు చాలా మందికి వీటి గురించి అర్థం కాదనమాట. సో, ఇప్పుడు నేను దాన్ని క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఓకే. ఈ టెక్నిక్ పేరు నికోలా టెస్లా సీక్రెట్ ఆఫ్ యూనివర్స్. ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి నికోలా టెస్లా గారు ఏమేమైతే టెక్నిక్స్ చెప్పారో అవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి టెక్నిక్స్. సో, నేను మీకు ఇక్కడ వైట్ బోర్డ్ మీద అన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. సో, మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది. ఓకే. మీరు పెన్, పేపర్ తెచ్చుకోండి. ఎప్పుడైనా మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీ బుక్‌ని ఒక్కసారి మీరు చూసుకుంటే సరిపోతుందన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి దీని పేరు నికోలా. నికోలా టెస్లా. సీక్రెట్ ఆఫ్ యూనివర్స్. ఓకే. సీక్రెట్ ఆఫ్ యూనివర్స్. దిస్ ఇస్ ద టెక్నిక్ అండి. అండ్ నెక్స్ట్ ఇది రాసుకున్నారు కదా! హెడ్డింగ్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మన యూనివర్స్‌లో ప్రతి ఒక్కటి ఎనర్జీతో ఉంటుందని మీకు తెలుసా? తెలుసు అయితే గనక యెస్ అని టైప్ చేయండి. ఓకే. అలాగే మన థాట్స్, ఎమోషన్స్ అన్నీ రాసుకోండి. యాక్షన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకే. అన్నీ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి అని కొంతమంది స్పిరిచువల్ థింకర్స్ నమ్ముతారు. సో, ఆఫ్ కోర్స్ మనం కూడా అదే నమ్ముతాము. బికాజ్ ఎందుకనంటే అది ఫాలో అయిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఓకే. థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి. అది ఎలా ఏంటి అనేది మీకు నేనిప్పుడు చెప్తాను. ఓకే. టెస్లా ఐడియా ఏంటంటే చాలా సింపుల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఓకే. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్. ఓకే. ఇప్పుడు ఫస్ట్‌ది ఎనర్జీ అంటే ఏంటి? సింపుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తాను మీకు నేను. ఎనర్జీ అనేది వర్క్ చేయడానికి ఒక పవర్. ఏంటండి? వర్క్ చేయడానికి ఒక పవర్ అన్నమాట. అండ్ మూవ్‌మెంట్ క్రియేట్ చేయడాన్ని, అలాగే లైఫ్‌ని రన్ చేయడాన్ని ఎనర్జీ అంటారు. మీకు ఒకవేళ ఎగ్జాంపుల్‌తో కావాలి అనంటే గనక మీ దగ్గర ఒక మొబైల్ ఉందండి. ఓకే. మొబైల్ ఉన్నప్పుడు ఫోన్ బ్యాటరీ గనక 100% ఉంటే మీరేమేం చేస్తారు అందులో? ఫోన్ బ్యాటరీ 100% ఉంటే ఏం చేస్తారు మనము? ఫోను గేమ్స్ ఆడతాం. కదండీ! చాలా మంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు గూడా జేస్తుంటారు. వీడియోస్ చూస్తాం. అసలు ఎన్ని వీడియోస్ చూస్తామో మనకు కూడా తెలీదు. కంటిన్యూయస్‌గా చూస్తూనే ఉంటాం. అలాగే ఎవరికైనా కాల్స్ కూడా చేయగలుగుతాం. కదండీ! 100% ఉంటే. అదే గనక బ్యాటరీలో ఉంటే ఫోన్ స్లో అవుతుంది. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే మనకి కూడా ఎమోషనల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాంటి ఎనర్జీ బావుంటే గేమ్స్ ఆడొచ్చు, తర్వాత వీడియోస్ చూడొచ్చు, కాల్స్ చేయొచ్చు. అదే గనక ఎనర్జీ బాగోకపోతే ఆటోమేటిక్‌గానే మనం ఫోన్స్ చేయలేము. ఎవరికీ కూడా ఓకే. ఎవరితోని మాట్లాడలేము. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో, అందుకని దానికి ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇదే గనక మనము హ్యూమన్‌లోకి కన్వర్ట్ చేసుకుంటే, ఓకే. హ్యూమన్‌లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి 100% బ్యాటరీ అంటే ఫుల్ ఎనర్జీ పాజిటివ్‌గా గనక ఉంటే అప్పుడేమవుతుంది? ఫాస్ట్‌గా వర్క్ చేస్తాం. ఆ రోజు వర్క్ చాలా స్పీడ్‌గా మనకి కంప్లీట్ అయిపోతుందనమాట. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తాం?
కాన్సంట్రేషన్ అనేది ఉంటుంది. ఏం పని చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం చేయగలుగుతున్నాము, ఎవ్రీథింగ్ కూడా కాన్సంట్రేషన్ అనేది ఉంటుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యము ఎప్పుడైతే మన దగ్గర హై ఎనర్జీ ఉంటుందో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సేమ్ మొబైల్‌కి అయితే గనక వీడియోస్ చూస్తాం, ఫోన్ కాల్స్ మాట్లాడతాం, గేమ్స్ ఆడతాం. అదే గనక మనిషిలో గనక 100% ఎనర్జీ ఉంటే ఫాస్ట్‌గా వర్క్స్ చేస్తాం, కాన్సంట్రేషన్ చేస్తాం, కాన్ఫిడెన్స్‌గా కూడా ఉంటామనమాట. అదే గనక సాడ్‌గా ఉంటే అంటే మొబైల్ లాగా ఒకవేళ ఎనర్జీ లేకపోయి ఉండుంటే, మన దగ్గర బ్యాటరీ లేకపోయి ఉండుంటే, బాడీలో కూడా మనకి ఎనర్జీ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరము కూడా టైర్డ్‌గా ఫీల్ అవుతాం. ఓకే. టైర్డ్ ఫీల్ అవ్వటం. దాని తర్వాత ఫోకస్ ఉండదు. దాని తర్వాత బాడీ చాలా డల్‌గా అనిపిస్తుందనమాట. మీకు చాలా సార్లు అనిపించి ఉండొచ్చు కదా! ఈ రోజంతా కూడా బానే ఉంది. అదేంటి మార్నింగ్ అంతా బావుంది. తర్వాత సడెన్‌గా డల్‌గా అయిపోయామంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ ఎనర్జీ అనేది డౌన్ అయిపోయిందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదండీ! మీనింగ్ ఏంటంటే ఎమోషన్స్ కూడా మన ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తాయి. సో, ఎమోషనల్‌గా ఎలా ఉంటున్నాము అంటే హ్యాపీగా ఉంటున్నామా? లేకపోతే సాడ్‌గా ఉంటున్నామా? ఈ ఎమోషన్ మీద వర్క్ ఫాస్ట్‌గా జరగాలా? లేదా స్లోగా జరగాలా? అసలు ఫోకస్సే లేకుండా అయిపోవాలా? అనేది మీకు మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ. అసలు ఈ ఫ్రీక్వెన్సీ ఏంటని చాలా మందికి డౌట్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలి ఫ్రీక్వెన్సీ అంటే ఒక థింగ్ ఎంత ఫాస్ట్‌గా రిపీట్ అవుతుందో, ఓకే. ఫాస్ట్ రిపీట్ అయ్యేదాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటారు. మీకు ఇక్కడ గూడా నేను ఎగ్జాంపుల్‌తో చెప్తాను. అప్పుడు మీకు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంది. ఓకే. ఫ్యాన్ గనక మీరు స్లోగా పెడితే స్లోలో తిరుగుతుంది. అది స్పీడ్‌లో పెడితే స్పీడ్‌లో తిరుగుతుంది. అవునా కదా! సో, అంతే ఈ విధంగా మీ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ పెడితే ఎక్కువ, తక్కువ పెడితే తక్కువ. ఇప్పుడు నేను దీన్ని హ్యూమన్‌లోకి మార్చి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నేనొక ఫ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా! సో, ఇక్కడ ఏంటనంటే హ్యూమన్ ఫ్రీక్వెన్సీలో ఫియర్, యాంగర్ 2 తీసుకుందాం. ఓకేనండి. తీసుకున్నప్పుడు దీన్నేమంటారు? మీరు టైప్ చేయండి తర్వాత. నేనిప్పుడు చెప్పేస్తున్నా. లో ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఎందుకు? బికాజ్ మైండ్ హెవీగా ఆలోచిస్తుంది. చాలా ఆలోచనలు ఎక్కువ ఉండిపోతాయన్నమాట. తర్వాత స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. బాడీ వీక్ అయిపోతుంది. ఎక్కడండి ఇది? ఎప్పుడు? లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటేనే మీకు బాగా అర్థమవుతాయి. లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గానే మిగతావన్నీ కూడా చేంజ్ అయిపోతాయన్నమాట. దాని తర్వాత ఒక్కవేళ మనం హై ఫ్రీక్వెన్సీలో ఉంటే దీనికి క్వైట్ అపోజిట్‌లో లవ్, గ్రాటిట్యూడ్ అండ్ జాయ్. నేను 21 డేస్ గ్రాటిట్యూడ్ క్లాస్ చెప్పేటప్పుడు నేను చాలా మంది జాయిన్ అయితే అందులో దగ్గర దగ్గర ఒక 30% వరకు ఎవ్రీ డే కంటిన్యూయస్‌గా హోమ్ వర్క్స్ చేశారు. ఎందుకనంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది? హై ఫ్రీక్వెన్సీలో ఉంది. దట్స్ వై కంప్లీట్ చేయగలిగారు. సగం మంది హాఫ్‌లోనే ఆగిపోయారన్నమాట. అప్పుడు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఏంటి? లో అండ్ హై మధ్యలో ఆగిపోయిందన్నమాట. అందుకే సగమే కంప్లీట్ చేసుకోగలిగారు. కొంతమంది నేను స్పెషల్‌గా ఈ ఒక్క పాయింట్ దగ్గర నేను ఎన్నో క్లాసెస్‌లో చాలా మందికి చెప్తూ ఉంటాను. మదర్, ఫాదర్ గురించి రాయమన్నప్పుడు కొంతమందికి మదర్, ఫాదర్ విషయంలో చాలా అంటే చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయంటే నన్ను సరిగ్గా పెంచలేనప్పుడు నేనెందుకు వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి కైండ్ ఆఫ్ థింగ్ గురించి నాతో చాలా మెసేజెస్ పెట్టారన్నమాట. గుర్తుపెట్టుకోండి మీకు కర్మ రిలేటెడ్‌లో ఒకటొస్తుంది అనంటే, అంటే మిమ్మల్ని బాధ పెట్టేది ఒక తల్లి దగ్గర నుంచో, తండ్రి దగ్గర నుంచి వస్తుంది అంటే, నువ్వు రేపొద్దున నేర్చుకోవడానికి వస్తుంది అని అర్థం. అమ్మ అనేది ఉన్నారనుకోండి. అమ్మ చాలా స్ట్రిక్ట్ ఉన్నారనుకోండి. మీరు పెద్దయ్యాక ఏమనుకుంటారు? మా అమ్మలాగా నేను ఉండొద్దు అని అనుకుంటారు. అక్కడ మీ అమ్మగారు మీకు శత్రువని కాదు. ఇలా ఉండకూడదు. ఇది యాక్చువల్‌గా నువ్వు తెచ్చుకున్న లెసన్ కాదు. ఈ లెసన్‌కి క్వైట్ అపోజిట్‌లో నువ్వు ఉండాలి. నువ్వు నేర్చుకోవాల్సింది అది. నువ్వు ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకుందది అని చెప్తుంది. ఒకవేళ నాన్న స్ట్రిక్ట్‌గా ఉన్నారనుకోండి.
నాన్న దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నీకు ఆయన ఏం ప్రొవైడ్ చేయలేదో ఓకే. వాటిని నువ్వు నీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో దానికో లేతే నీ లైఫ్ లోకో నువ్వు క్రియేట్ చేసుకో అని అర్థం అన్నమాట. అంతేగానమ్మా వన్స్ మన లైఫ్ తీసుకున్న తర్వాత సరే ఉన్నారు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఈరోజు మనం ఏదో ఒకటి అంటున్నాము. ఒకవేళ అసలు లేనే లేరనుకోండి అనాథ పిల్లల్ని ఒకసారి తీసుకోండి. మరి వాళ్ళేమనుకోవాలి? లేదా అసలు కొంతమందికి పాపం తప్పిపోతూ ఉంటారు. ఇప్పుడు మరి వాళ్ళేమనుకోవాలి? వాళ్ళ చేతుల్లో లేకుండా ఉంటది. వాళ్ళు పెరగరు ఆళ్ళల్లో. మరి అప్పుడు ఏం చేయాలి? నేనెప్పుడూ అదే చెప్తున్నాను. ఉన్నా లేకపోయినా. ఉంటే ఎంత సంతోషంగా ఉంటారు అనేది ఎప్పుడైనా సరే ఆ పాయింట్స్ నేనేం గ్రాటిట్యూడ్ క్లాసెస్‌లో చెప్తున్నానో వాటిని రాయండి. లేదు నేను ఇలాగే వాళ్ళ మీద గ్రడ్జ్ పెంచుకుంటూ ఉంటాను అనంటే ఎప్పటికీ ఈ జన్మ కాదు కదా! నెక్స్ట్ జన్మకు కూడా మీది ఏదైతే లెసన్ తీసుకోవడం కోసం ఇక్కడ ఎర్త్‌లోకొచ్చామో ఆ పాయింట్ ఎప్పటికీ మీ నుంచి వెళ్ళదు. ఒకటి క్షమించాలి. ఫర్‌గివ్‌నెస్ లేని లైఫ్ చాలా కష్టమండి. ఓకే. ఫర్‌గివ్‌నెస్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మీరెప్పుడైతే ఫర్‌గివ్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీ బాడీ పార్ట్‌లోంచి, మీ థాట్స్‌లోంచి, మీ ఫ్రీక్వెన్సీలోంచి, మీ ఎనర్జీలోంచి అది వెళ్ళిపోతుంది. సో, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చకపోతే కలిసుండండి. అలా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఒక రోజు క్షమించిన రోజున నార్మల్‌గా ఉంటారు. మీ వైబ్రేషన్, వాళ్ళ వైబ్రేషన్ మ్యాచ్ అయితే అందరం ఒకే చోట ఉంటాం. నేను వైబ్రేషన్‌ని, ఫ్రీక్వెన్సీని, ఎనర్జీని ఎదిరించి కలిసుండమని నేను చెప్పట్లేదు. మీకెప్పుడు మనసు అంగీకరిస్తుందో అప్పుడే మీరు కలిసుండండి. కానీ అప్పటి వరకు ఆ మనిషి మీద గ్రడ్జ్ ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉంటామో అప్పుడేమవుతుందంటే మనలో అది పెరుగుతుంది గానీ వాళ్ళకేం తెలుస్తుందండి. ఇప్పుడు నేనిక్కడ కూర్చున్నాను. నేను మీకు కనిపించట్లేదు అనంటే, నేను ఈరోజు ఏం డ్రెస్ వేసుకున్నాను, హెయిర్ స్టైల్ ఏం వేసుకున్నాను, ఇవన్నీ మీకు కనిపిస్తాయా? అంటే నా వరకే కదా సొంతము. సో, అక్కడికి నేను రీచ్ అవ్వాలి. మీకు అందరికి నేను ఏం డ్రెస్ ఏసుకున్నానో కనిపించాలంటే నేను కనిపించాలి కదా! సో, ఇలాగే ఎమోషన్స్ అనేవి వాళ్ళకి కనిపించవు. ఎక్కడో ఉంటారు వాళ్ళు. వాళ్ళ పరిధిలో వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి గాని, లేతే వాళ్ళ చుట్టూ పరిస్థితుల నుంచి గాని వాళ్ళు ఏం నేర్చుకున్నారో మనకు తెలీదు. సో, అందుకని మీరు వాళ్ళతో ఉండకపోయినా పర్లేదు. క్షమించండి. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్ ఇది చేయండి. తర్వాత మీరు గ్రాటిట్యూడ్ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలనేది నేను నేర్పిస్తాను ఫ్రీ క్లాసెస్‌లో. మీరు నేర్చుకుందురు గాని. ఓకే. ఇక నెక్స్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ అందరికీ డౌట్ ఉండేది. వైబ్రేషన్ అంటే ఏంటసలకి? ఓకే. ఇది క్లాస్‌ని మీరు మళ్ళీ మళ్ళీ పెట్టుకొని వినండి. సింపుల్ వైబ్రేషన్ అంటే ఏం లేదు. షేక్, మూవ్‌మెంట్ అండ్ వేవ్. షేక్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిటార్ ఉందనుకుందామండి. గిటార్ ఉంటే స్ట్రింగ్ వైబ్రేట్ అవుతుంది. సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అవును కదా! వైబ్రేషన్ వల్లనే సౌండ్ ఒస్తుంది. అవునా కాదా? సో, ఈ సౌండ్ అనేది ఎక్కడి నుంచి ఒస్తుంది మనకి? వైబ్రేషన్ నుంచి వస్తుందన్నమాట. ఇదే నేను మీకు హ్యూమన్‌లోకి మార్చి చెప్తాను. ఓకే. మీరు హ్యాపీగా రూమ్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ ఇప్పుడు మీ ఇంట్లో అండి అందరూ నవ్వుకుంటూ కూర్చున్నారు. చాలా చాలా సరదాగా ఉన్నారు హౌస్‌లోని. మీరు వెళ్లి అక్కడ కూర్చున్నారనుకోండి అప్పుడు మీకేమవుతుంది? మీకు కూడా నవ్వొస్తున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? ఏం జోకులు చెప్పుకుంటున్నారంటే వాళ్ళతో పాటు కలిసి మీరు జోకులు చెప్తూ ఉంటారు. కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవ్రీథింగ్ చేస్తారు. అదే గనక అదే ఇంట్లో, అదే గదిలో ఎవరైనా కోపంగా ఉండి అప్పుడు ఏదో ఒక వస్తువు విసిరేసి చాలా అంటే అద్దం పగలగొట్టేసి ఒకళ్ళకు సాడ్‌గా కూర్చొని ఇంకొకళ్ళకి ఎవరికో దెబ్బలు తగిలేలా కూర్చున్నారు. అదే రూమ్‌లోకి మీరు ఎంటర్ అయ్యారనుకోండి. అప్పుడు మీ వైబ్రేషన్ ఏముంటుంది? సో, ఆబ్వియస్‌లీ ఏ వైబ్రేషన్‌లోకి మీరు వెళ్తున్నారో అదే మీ యొక్క సౌండ్ అన్నమాట. అంటే మీరు తీసుకునేటటువంటి వైబ్రేషన్ మీరు క్యాచ్ చేస్తుంది. సో, ఇప్పుడు మీరు ఏది చూజ్ చేసుకుంటారు మీ వైబ్రేషన్‌గా అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి థాట్స్ ప్లస్ ఎమోషన్స్. మీ ఒక్క వైబ్రేషన్. థాట్సు రాస్తాను. థాట్స్ ప్లస్ ఎమోషన్స్ అండి. ఓకే. థాట్స్ ప్లస్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీనింగ్ అంటే నాకు ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలి. ఓకే. నేను ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలండి. అప్పుడు మన ఎమోషన్ ఏంటి? కాన్ఫిడెన్స్. అవునా కాదా? కాన్ఫిడెన్స్. మీకింకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. అప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటే ఏమవుతుంది? మీ మీద మీకు మోటివేషన్ పెరుగుతుంది. ఇదేంటండి ఇప్పుడేం చెప్పాను? మీరు థాట్ ఏమొచ్చింది? నేను ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఓకే. ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలనుకుంటున్నారు. దాని తర్వాత ఎమోషన్ ఏముంది? యెస్. నేను ఎలాగైనా సరే ఈ ఎగ్జామ్‌లో పాస్ అవుతాననేది ఎమోషన్. ఓకే. దాని తర్వాత ఒకవేళ నెగెటివ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. బాబోయ్! నాకు రాదు. నేను చేయలేను. అప్పుడు వెంటనే ఎమోషన్ ఏమవుద్దండి? ఫియరు. దాని రిజల్ట్ ఏమొస్తుంది? కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. మిస్టేక్స్ అనేవి పెరిగిపోతాయి. సింపుల్ అండి. థాట్ ఏమొస్తుందో ఎమోషన్ కూడా అదే వస్తుంది. దాన్ని బట్టే మీ రిజల్ట్స్, మీ వైబ్రేషన్ అనేది మారుతుందన్నమాట. ఎప్పుడు కూడా యూ అట్రాక్ట్ వాట్ యూ ఆర్. మీనింగ్ ఏంటంటే మీరు ఏదో అది మాత్రమే అట్రాక్ట్ చేస్తారు.
పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మంచి ఫ్రెండ్షిప్, ఆపర్చునిటీస్, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే నెగెటివ్ మైండ్ సెట్ ఉంటే గనక స్ట్రెస్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్‌గా చెప్పాలి అనంటే గనక 1 మినిట్. చెప్పాలి అంటే గనక స్టూడెంట్స్ ఎవరైనా ఏ అనే స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. నేను ప్రాక్టీస్ చేస్తా. కామ్ మైండ్ సెట్‌తో ఉంటా. డైలీ స్టడీ చేస్తా. బెస్ట్, బెటర్ రిజల్ట్స్ కోసం ఛాన్స్ వస్తుంది అని ఎదురు చూసామనుకోండి. అది చాలా బావుంటుంది. అదే గనక బి అనే స్టూడెంట్ నేను ఫెయిల్ అవుతా, ఫియర్ ఉంది, స్ట్రెస్ ఉంది, పెర్ఫార్మన్స్ ఎఫెక్ట్ చేయలేకపోవచ్చు. ఇలా అనిపించిందనుకోండి. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గానే వాళ్ళ వైబ్రేషన్ నెగెటివ్ గానే ఉంటుంది. అలాగే ప్లేయర్స్‌లో కూడా కాన్ఫిడెన్స్‌తో ఫీల్డ్‌లోకి వెళ్తేనే ఎప్పుడైనా ఆడుకునేవాళ్ళు ఆ ఫీల్డ్‌లోకి కాన్ఫిడెన్స్‌తో వెళ్తేనే బాడీ యాక్టివ్‌గా ఉంటది. ఇష్టమై మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతాయన్నమాట. ఫియర్‌తో వెళ్తే మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం. అమ్మో! మనం గెలుస్తాం లేదా, గెలుస్తాం లేదా, గెలుస్తాం లేదా అనేసి. సరే ఇప్పుడు క్లాస్ రూమ్ యాక్టివిటీ ఏంటంటే మీకిప్పుడు ఒకటి చెప్తాను. అది చెయ్యండి. స్టెప్ 1 మీరందరూ కాసేపు హ్యాపీగా ఒక స్మైల్ చేయండి. స్మైల్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? బాడీ కూడా రిలాక్స్ అవుతుంది కదా! ఫేస్ కూడా రిలాక్స్ అవుతుంది కదా! స్మైల్ చేసినప్పుడు. ఎందుకంటే మన స్మైల్ వల్ల మనకుండేటటువంటి చాలా నర్వ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. మీకు నెక్స్ట్ క్లాస్‌లో కూడా ఈ నర్వ్ సిస్టమ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. ఓకే. అదే గనుక 2 మినిట్స్ నెగెటివ్ థాట్స్ గురించి ఆలోచించండి. డబ్బులు లేవు, లేతే ఎప్పుడొస్తాయో, ఎలా వస్తాయో, ఎక్కడి నుంచొస్తాయో, ఇంకెప్పుడొస్తాయో ఆలోచించగానే బ్రెయిన్ అంతా చాలా డిస్టర్బ్డ్‌గా అయిపోతుంది కదా! దీన్నే ఎమోషనల్ ఎనర్జీ కాన్సెప్ట్ అంటారు. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక్క స్మైల్ చేయగానే చిన్నప్పుడు ఏదో మీ పిల్లలు చేసిన అల్లరో, ముద్దు ముద్దు మాటలో, లేకపోతే మీకు బాగా డబ్బులొచ్చిన రోజున, ఆ రోజు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో దాన్ని రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే ఏమవుతుందంటే అదే అలాంటిదే. డబ్బులు లేనప్పుడు ఎలాంటి ఫియర్ ఉంటుందో, డబ్బులు వచ్చినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారో దాన్ని పదే పదే మీ బ్రెయిన్‌కి చెప్పండి. అప్పుడు నాకు 50,000 వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? అని పదే పదే మీరు మైండ్‌కి చెప్తారు కదా! అప్పుడు దానికి చాలా బాగా అర్థమవుతుందన్నమాట. ఓకే. ఇంకా హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ అంటే ఏంటంటే మోస్ట్‌లీ స్పిరిచ్యువల్ అండి. సెల్ఫ్ హెల్ప్ ఏవైతే ఉంటుందో సెల్ఫ్ హెల్ప్ అది చాలా వరల్డ్ ఫేమస్ అన్నమాట. ఇంకా పాజిటివ్ థింకింగ్, కామ్ మైండ్ సెట్, గ్రాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ ఇవి మెంటల్ హెల్త్‌కి చాలా హెల్ప్ చేస్తాయి. అందుకని మీరెప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు మీకు అసలు మన ఎగ్జాంపుల్‌గా చెప్పినటువంటి ఎనర్జీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఏంటి? అంటే వైబ్రేషన్ ఏంటంటే సింపుల్‌గా చెప్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఎనర్జీ అంటే మీ మొబైల్‌లో గనక బ్యాటరీ ఉంటే 100% గేమ్స్ ఆడతాం, వీడియోస్ చక్కగా చూస్తాము, కాల్స్ మాట్లాడతాం. అదే లేకపోతే ఫోన్ స్లో అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. థిస్ ఈజ్ ఏంటండి? ఎనర్జీ. మీరు టైప్ చేయండి. టైప్ 1 ఎనర్జీ అని నాకు టైప్ చేయండి. మీరు విన్నారు అనేది నాకు తెలియాలి కదా! అది హ్యూమన్స్‌లో అయితే గనక ఫాస్ట్‌గా వర్క్ చేస్తాం, కాన్సంట్రేషన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే బ్యాటరీ అయిపోతే టైర్డ్ ఫీల్ అవుతాము. ఫోకస్ తగ్గిపోతుంది. బాడీ డల్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్‌దేంటి? ఫ్రీక్వెన్సీ. నంబర్ 2 ఫ్రీక్వెన్సీ అని టైప్ చేయండి. కరెక్ట్‌గా వింటున్న వాళ్ళైతే ఖచ్చితంగా టైప్ చేయగలుగుతారు. ఒక థింగ్ ఫాస్ట్‌గా రిపీట్ అవుతుంది. ఓకే. ఫ్యాన్ స్లో స్పీడ్‌లో ఉంటే స్లోగానే తిరుగుతుంది. ఫాస్ట్‌గా ఉంటే ఫాస్ట్‌గానే తిరుగుతుంది. అది హ్యూమన్‌లోకి ఆలోచిస్తే మీరు గనక ఫ్రీక్వెన్సీలో ఫియర్, యాంగర్‌తో ఉంటే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు. అదే గనక హైలో ఉంటే గనక చక్కగా లవ్, గ్రాటిట్యూడ్, జాయ్ అనుకున్నవన్నీ టకటక అయిపోతాయి. అదే వైబ్రేషన్ అయితే గనక ఒకవేళ సింపుల్‌గా చెప్పాలంటే షేక్, మూవ్‌మెంట్, వేవ్ ఇవే కదా చెప్పాను మీకు నేను. గిటార్ స్ట్రింగ్ ఏదైతే ఉందో టచ్ చేస్తే స్ట్రింగ్ నుంచి వైబ్రేషన్ ఉంటుంది. మీరెప్పుడైనా గిటార్ వాయిస్తే చూడండి. లేదంటే వీడియోస్ చూడండి మీకు తెలుస్తుంది ఎప్పుడైనా. ఓకే. సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. వైబ్రేషన్ వల్లనే గదా సౌండ్ అనేది వస్తుంది. సో, వైబ్రేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అందుకని మీరు ఖచ్చితంగా హ్యూమన్ వైబ్రేషన్‌లో ఆలోచించాలి అంటే మీరు హ్యాపీగా ఉన్న రూమ్‌లోకి వెళ్తే హ్యాపీనెస్ ఒస్తుంది. సాడ్‌గా ఉన్న రూమ్‌లోకి వెళ్తే సాడ్‌లో వెళ్తుంది. సో, మీరు ఒకవేళ మార్చాలి ఎప్పుడైనా అనుకున్నారనుకోండి, అబ్బా! ఇక్కడ అంతా అట్మాస్ఫియర్ చాలా ఉంది. మీ లోపల గనక హ్యాపీనెస్ ఉంటే ఆ చుట్టూ ఏదున్నా కూడా ఆటోమేటిక్‌గా మీరు మార్చగలుగుతారు. ఇన్ ద సెన్స్ మీలో మారండి. బయట ఏది ఉండదు. థాట్స్ అండ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఎమోషన్స్ వైబ్రేషన్‌గా క్రియేట్ అయినప్పుడు
చాలా వరకు కూడా మీ లోపలే ఉంటాయి. ఓకే. మీ బయట ఏది ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుందో అవన్నీ కూడా మీ లోపల ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించండి. మీరంటారు కంప్లెయింట్ ఏం చేస్తారంటే, "నేను మా వారి వల్ల హ్యాపీగా ఉండట్లేదండి. మా వైఫ్ వల్ల నేను హ్యాపీగా ఉండట్లేదు. మా చుట్టాల వల్ల నేను హ్యాపీగా ఉండట్లేదు. మా కజిన్స్ వల్ల నేను హ్యాపీగా ఉండట్లేదు. మా ఇల్లాస్ వల్ల హ్యాపీగా ఉండట్లేదు. జాబ్ వల్ల హ్యాపీగా ఉండట్లేదు. బాస్ వల్ల హ్యాపీగా ఉండట్లేదు. బిజినెస్‌లో క్లయింట్స్ లేక హ్యాపీగా ఉండట్లేదు." ఇది అంతా కూడా మీరు లోపల క్రియేట్ చేసిన థాట్స్, ఎమోషన్స్ అండ్ వైబ్రేషన్స్. మీరు లోపల చేంజ్ చేసుకుంటూ వస్తే గనక ఆటోమేటిక్‌గా ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మీకు ఈజీగా మారిపోతాయండి. మీరొకసారి ప్రయత్నించండి. అందుకోసమే కదా నేను 21 డేస్ గ్రాటిట్యూడ్ ఫ్రీ క్లాస్‌ని స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఫస్ట్ వెర్షన్ కంప్లీట్ అయిపోయింది. సో, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే గనక జాయిన్ అవ్వండి. మీరు విఘ్నేశ్వరాయకి వాట్సాప్ మెసేజెస్ పెట్టండి. పెడితే తను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడనమాట. అసలు ఫైనల్‌గా ఏంటంటే చేంజ్ థాట్స్, చేంజ్ యాక్షన్స్ అండ్ చేంజ్ లైఫ్ అని. చాలా మంది ఏం చేస్తారంటే లోపల అఫర్మేషన్స్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక 100 రాసామండి. 100 సార్లు మేము హోపోనోపోనో చేశామండి. అలాగే ఏదండి జనరల్ రాస్తున్నామండి అంటారు. మీరు ఎమోషన్ లేనటువంటి ఏ థాట్ అయినా సరే వేస్ట్ అండి. నేను చెప్తున్నాను కదా! మీరు గంటలు గంటలు కూర్చొని మెడిటేషన్ చేసినా అందులో ఎమోషన్ లేక మీరు ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయకపోతే మళ్ళీ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో ఇది నాకు బాధగా ఉందని అక్కడే ఉంటారనమాట. సో, అందుకని మంచి థాట్సు, హెల్తీ ఎమోషన్స్, గుడ్ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కన్సిస్టెన్సీగా ఈరోజు నేను ఒకటి రాయడానికి నేను పూనుకున్నాను అనంటే ఈరోజు కంప్లీట్ చేయాలి. దానికోసం సాకులు వెతకొద్దు. మీ లైఫ్‌లో సాకులు వెతకడానికి ఏదో ఒకటి వచ్చింది అనంటేనే వైబ్రేషన్ చాలా లో ఉంది. అలా ఉంటేనే మీ దగ్గరికి ఆటోమేటిక్‌గా లో ఎనర్జీ అనేది మనకి ఎప్పుడు మనతో పాటు తోడుగా ఉంటుందన్నమాట. మన థాట్స్ మన బిహేవియర్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో, మన బిహేవియర్ మన ఫ్యూచర్‌ని షేప్ చేస్తుంది. ఆ విషయం మర్చిపోవద్దు. కాబట్టి పాజిటివ్ మైండ్‌సెట్, డిసిప్లిన్, గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అండ్ 2 విషయాలు నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే బెడ్ దిగక ముందు ఒక 100 థింగ్స్‌కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. అలాగే నైట్ పడుకునే ముందు 100 థింగ్స్‌కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో, ఇలా చెప్తూ మీ లైఫ్‌లో ఏం చేంజెస్ వచ్చాయి అనేది నాకు తెలియచేయండి. సో, నేను పెట్టే ఫ్రీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి షేర్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. సో, ఇప్పుడు నేను 3 పాయింట్స్ ఏం చెప్పానన్నది 1, 2, 3 వేసి మీరు నాకు మెసేజ్ పెట్టండి. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థాంక్ యూ. మళ్ళీ మనం ఇంకొక క్లాస్‌లో కలుద్దాం.